హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి మార్నింగ్ కిరాయి అయితే వచ్చేసింది. ఆల్రెడీ లోడింగ్ అయితే అవుతుంది అనమాట. కొన్ని ఉన్నాయి మొక్కలు చూస్తున్నారు కదా, ఇవే మొక్కలు అనమాట. చలో ఇవైతే వచ్చేసి మనము పండగ తర్వాత కిరాయి వెళ్ళినాం కదా కొంపల్లి సైడ్, అక్కడికే అనమాట. ఇది సేమ్ కిరాయి. చలో వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే వివి నగర్ నుంచి షాపూర్ గుట్ట అట్లా వెళ్తాం అనమాట. చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తామో. మొత్తం నర్సరీ కిరాయిలే కొడుతుంది అనమాట ఈ మధ్య. ఆన్లైన్ అయితే ఏం చేస్తలేను, ప్రోటర్ ఆన్ చేస్తున్నా కానీ చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయని చెప్పి వెళ్తలేను. జేఎన్టీ దగ్గరికి అయితే వచ్చిన అనమాట. జేఎన్టీ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుని వివి నగర్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. చూస్తున్నా ఇదే షాపూర్ రోడ్ అనమాట. గుట్ట దాటేసి స్ట్రైట్ షాపూర్ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇది మనకు ఒకటే రోడ్. కోంపల్లి వెళ్ళాక కోంపల్లి నుంచి అక్కడ యూటర్న్ చేసుకొని హైటెన్షన్ రోడ్లో వెళ్ళాలి. ఇది వచ్చేసాం కోంపల్లి రోడ్కి. అయితే ఇదైతే కోంపల్లి రోడ్. ముంగటికి వెళ్ళి మనం యూటర్న్ చేసుకోవాలి. అక్కడ ముంగట వెళ్ళి యూటర్న్ చేసుకుంటే మనకి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తారు లొకేషన్. ఆల్మోస్ట్ మన దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే హైటెన్షన్ రోడ్. మనం ముంగటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు వీడికైనా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే లొకేషన్ వచ్చేసి. రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇల్లు, అదే ఇల్లు. ఇంతకుముందు గిట్ట మనం అప్పుడు చూపించినా కదా, బాగుంటుంది ఇల్లు అయితే. ఈ రెండో మొక్కలు దింపేసి ఎంబడి రిటర్న్ అయిపోవడమే మళ్ళీ నర్సరీకి. ఇంకా మన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఛాన్స్ సేపటి నుంచి. మనకే లేట్ అయింది, మార్నింగ్ లేట్ అయింది అనమాట. అందుకే నర్సరీకి మనం లేట్గా వెళ్ళినా. అయిపోయింది అన్లోడింగ్ అయితే. కొన్ని రిటర్న్ మొక్కలు అంటే చిన్న చిన్నవి అవి వేసేసుకొని ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదే ఇల్లు అనమాట. ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. ఆ కింద పెట్టిన కదా చిన్న మొక్కలు, అవే మొక్కలు వేసుకొని మనం వెళ్ళిపోవాలి. చలో ఇప్పుడు మళ్ళీ నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఏంటంటే ఈ మధ్య డైలీ మనకి 2-3 డ్రాప్లు అవుతుంది అంతే. ఎక్కువ అయితే ఏం చేస్తలేము, నార్మల్గానే అవుతుంది అర్నింగ్ సీట. ఈ కిరాయి వచ్చేసి మనకి 1000 రూపాయలు అట్లా ఇస్తారు. మళ్ళీ సీదా నర్సరీకి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం ఏమైనా వస్తే డ్రాప్స్ అయిందనేది. మనకి బయట నుంచి అయితే ఒక కిరాయి వచ్చిందనమాట. వెళ్ళి కుండీలు లోడ్ చేసుకోవాలంట. ఇది బయట కిరాయి, నర్సరీ కాదు. నర్సరీకి వేసుకెళ్ళాలి. ఎక్కడ నర్సరీ మన పంజగుట్ట సైడ్ వెళ్ళాలి. వెళ్ళి లోడింగ్ అయితే వేసుకొని తులసి కుండీలు లాంటివి. ఇక టైం పడుతుంది. ఇది కొంచెం లోడ్ చేయాలన్నా దింపాలన్నా కుండీలు కదా, టైం పడుతుంది. ఇది కైత్లాపూర్లో వేసుకోవాలన్నమాట కుండీలు గిట. ఇక యూటర్న్ చేసుకొని మనం కైత్లాపూర్ వెళ్ళిపోవాలి. ఇదే కైత్లాపూర్ రోడ్ అనమాట. స్ట్రైట్ వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో రోడ్ మీద ఉంటుంది. అక్కడ సైడ్లో ఆపుకున్నామంటే వాళ్ళు ఇక లోడింగ్ చేస్తారు. లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళే వస్తారు మొత్తం అంతా, మనకేం సంబంధం ఉండదు. ఇదే అనమాట కుండీల షాపు. అవన్నీ సెట్ చేసి మళ్ళీ మెల్లగా వెళ్ళడం గిట్ట లోడ్ చేసుకున్నాక. ఈ కుండీలే, ఈ తులసి కుండీలు కనిపిస్తున్నాయి కదా, ఈ కుండీలు అన్నీ అందులో లోడ్ చేస్తారు. ఇప్పుడు మొత్తం దాని బాడీ హైట్ దాటుతుంది లోడ్ అయితే. లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు వాళ్ళే. ఆ గడ్డి పేపర్లు అవన్నీ పెడతారు అనమాట, ఎందుకంటే డ్యామేజ్ అయిపోతాయని. మళ్ళీ లోడింగ్ అయినాక స్లో వెళ్ళాలి. ఇవి సగం అయిపోయింది చూసినారు కదా, అంత హైట్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక మనం పట్ట వేసుకొని తాడు కట్టేసుకొని వెళ్ళిపోవడమే. అన్లోడింగ్కి ఆయన్నే వస్తాడంట. తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అన్లోడ్ చేయాలి. స్లోగా వెళ్ళాలి, మళ్ళీ డ్యామేజ్ అయిపోతే తలకాయ నొప్పి అనమాట. ఈ కుండీలో డ్రాప్లు వచ్చినప్పుడే కొంచెం రిస్క్. అయిపోయింది, మొత్తం తాడితో కట్టేసుకున్నా. చలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి మన అమీర్పేట దాటి పంజగుట్ట దగ్గర యూటర్న్ చేసుకోవాలి. స్మార్ట్ బజార్ దగ్గర అనమాట నర్సరీ ఇది. అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు. ఇక మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఈయన్నే చాలా టైం అయితే మస్తు పట్టింది, 1 గంట సేపు పట్టింది ఇక్కడ లోడింగ్కే. మరి అక్కడ అన్లోడింగ్ అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుందిలే, 2-3 ఉంటారు వాళ్ళు. వచ్చేసినాం, ఎర్రగడ్డ బ్రిడ్జ్ పైన ఉన్నాం మనం ఇప్పుడైతే. ఒకటే రోడ్ ఇక మనకైతే స్ట్రైట్ వెళ్ళిపోతాం. దగ్గరనే ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అంతే.
ఇది అమీర్పేట అనమాట. అమీర్పేట దగ్గరికి అయితే వచ్చిన. అమీర్పేట నుంచి కొంచెం ముంగట పోవాలి. రైట్ సైడ్లో స్మార్ట్ బజార్ అని కనబడుతుంది. అక్కడ యూటర్న్ చేసుకొని మనం లెఫ్ట్ తీసుకుంటే అక్కడనే నర్సరీ. మీకు చూపిస్తాను నర్సరీ. ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది ఇక్కడ. వచ్చేసిన నర్సరీకి. ఇదే లెఫ్ట్ సైడ్లో స్మార్ట్ బజార్ అనమాట. దాని పక్క నుంచి వెళ్తుంటే ముంగట కనిపిస్తుంది నర్సరీ. అదే నర్సరీ. అక్కడ అన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే టైం అయితే చాలా పట్టింది. ఇది కిరాయి తక్కువే కానీ పర్లేదు. ఇక ఉన్న కిరాయిల కాడికే కొట్టాలి. ఇక ఇదే అనమాట నర్సరీ. ఆ బండి పక్కన పెట్టేసుకోమన్నారు. ఆడ పెట్టుకుంటే ఇక వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఫాస్ట్గానే అయిపోతుంది అన్లోడింగ్. లోడింగే కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ కుండీలు మనం తెచ్చినాయి. చలో వెళ్ళిపోయాం నర్సరీకి అయితే. ఇది వచ్చేసి మనకి 800 ఇచ్చినారనమాట పేమెంట్. పర్లేదు, మనకి ఇంకో కిరాయి అవుతుంది. వెళ్ళి లోడింగ్ చేసుకున్నాం. ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకి రాజమౌళి నిన్న వెళ్ళినాం కదా, సేమ్ ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి. ఇది చలో వెళ్ళిపోదాం. ఇదైతే అర్జెంట్ ఉంది అనమాట. ఛాన్స్ అయిపోయి నుంచి వెయిట్ చేస్తున్నాం మన కోసమే. జల్దీ వెళ్ళాలి. అక్కడ షూటింగ్లో దేనికో అంట ఇవి కుండీలు. మరి ఈరోజు ఎవరైనా కనిపిస్తారో కనిపించారు తెలియదు. ఈవినింగ్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ ఎవరు ఉండరు. లోపల ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఓసారి ఫోన్లో అయితే ఎలా ఉండవు. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు వీడియోలు తీస్తుంటే ఏందనేది. అదొక్కటే తలకాయ నొప్పి. అవిస్పేట్ చూస్తున్నారు కదా, ఇది మన స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అదే షార్ట్ కట్ రోడ్లో మన రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, దాని కిందికే వెళ్ళాలి. ఇది సేమ్ నిన్న వెళ్ళినట్టు నేను చూపించిన కదా, సేమ్ అదే బ్రిడ్జ్ కిందకి. కొంచెం జల్దీ వెళ్ళాలి. ఏంటంటే అప్పటి ఫోన్లు చేస్తున్నారు, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇదే రైల్వే బ్రిడ్జ్ అనమాట. సిగ్నల్ పడ్డది. ఇక సిగ్నల్ అయిపోగానే మనం వెళ్ళిపోవాలి. రైట్ తీసుకోవాలి ముంగటికి వెళ్ళి. వచ్చేసినాం మనం మెయిన్ రోడ్ మీదకి అయితే. అక్కడ యూటర్న్ చేసుకొని ముంగటికి వెళ్ళినామంటే మన కంపెనీ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లోనే. మీకు చూపిస్తా. ఏంటంటే అందులో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. అందరూ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు ఏమైనా వీడియోలు తీస్తారా ఏందనేది. ఇదే అనమాట కంపెనీ. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోదాం. ఆల్రెడీ అన్ని షూటింగ్లు అవి అయితేనే ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా కార్లు అవన్నీ, ఆ సెటప్లు అన్నీ తయారు చేస్తున్నారు అక్కడ రైట్ సైడ్లో. కొంచెం ముంగటికి వెళ్ళి మనం గుడి దాటంగానే రైడ్ తీసుకున్నామంటే అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోతాం. అందరు జనాలు చూస్తున్నారు కదా, అన్ని షూటింగ్ ఒకటి అయితేనే ఉంటాయి ఇక్కడ. వచ్చేసినాం మా ఆఫీస్కి అయితే. చూస్తున్నారు కదా పోస్టర్లు అన్నీ. ఇక సెక్యూరిటీ ఆపుతాడు, ఒకసారి చూస్తాడు ఏమైనా వీడియోలు చూస్తారా ఏందనేది. ఆపమన్నాడు, మరి ఏం చూస్తాడేమో. సరే లోపలికైతే వెళ్ళిపోదాం. ఆయన చూపిస్తా అన్నాడు, ఆయన మనతోనే ఉంటాడు. ఏందో తలకి చెక్ చేస్తూనే ఉంటారు. స్ట్రైట్ వెళ్తే మనకి రాజమౌళి గారి ఆఫీస్ ఉంటుంది అనమాట. ఇక అంతా షూటింగ్లు అయితేనే ఉంటాయి ఆల్రెడీ. మొత్తం లెఫ్ట్ సైడ్లో అన్ని సెటప్లు తయారు చేస్తారు అనమాట. డమ్మీ ఉంటాయి, అవన్నీ తయారు చేస్తారు. ఇక లెఫ్ట్ సైడ్లో కారు వస్తుంది కదా, RRR సినిమాలో వాడిన కారే అది. అదే కారు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూస్తున్నారు కదా. రైట్ సైడ్ వెళ్తే మొత్తం అంతా సెట్ వేసి ఉంటుంది. చూస్తున్నారు మొత్తం షూటింగ్కే అనమాట. ఇది మొత్తం సెట్. నిన్న మహేష్ బాబుది షూటింగ్ అయింది ఇక్కడే అనమాట. మళ్ళీ ఇంకేం షూటింగ్ అవుతుందో. అన్లోడింగ్ అయితే అయిపోయింది. చాలా బయటకి అయితే వెళ్ళిపోతుంది ఇక. ఆ రైట్ సైడ్లో ఉన్న కారే అనమాట, RRR మూవీలో వాడిన కార్ అది. మొత్తం RRR మూవీలో వాడిన సెట్లు అవి అన్నీ చాలా ఇక్కడ ఉంటాయి. అన్నీ మంచి ఉన్నీకి ఉండదు. బయటకి అయితే వెళ్ళిపోతాం ఇక. ఈవినింగ్ అయిపోయింది. ఇదే కిరాయి మనకి. ఈరోజు గిట్ట డైలీ రాగానే 3 కిరాయిలే. డైలీ అంతే 3 అవుతున్నాయి కిరాయిలు. అర్నింగ్స్ రోజు రోజుకైతే తగ్గిపోతూనే ఉన్నాయి. బయటకైతే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఇదే అనమాట వీడియో. ఇదే ఫుల్ వీడియో. ఈరోజు మనం 3 డ్రాప్లు వేసినాం అనమాట. పర్లేదు మంచిగానే చేసినాము.
ఏంటంటే కొంచెం టైం వేస్ట్ ఆ కిరాయి దగ్గర నేను లేదంటే ఇంకెక్కువ అర్నింగ్స్ చేస్తున్నాను అనమాట. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి.